కొడితే 100 మంది ఫాలోవర్స్ కూడా లేరు నీకు. నీ టాలెంట్ ఏంటో ఇంకా చూపించలేదు కానీ నీకు అప్పుడే నీకు ఖర్చు పెట్టాలా నేను? అంత అవసరమా? మనీ ఎందుకు ఖర్చు పెట్టాలి నీకోసం నేను? ఎందుకు ఇదన్నీ వేస్ట్గా ఖర్చు చేస్తావు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అఫీషియల్ వ్లాగ్స్. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఆయన నా కోసం సర్ప్రైజ్గా నేను అడిగింది ఒకటి ఆన్లైన్లో ఫస్ట్ నేను అడిగినప్పుడు నో అన్నాడు. ఇప్పుడు ఆర్డర్ పెట్టాడు. సో ఆర్డర్ వచ్చింది. మా ఆయన కాల్ చేసి నువ్వు అడిగింది ఆర్డర్ పెట్టాను, ఆర్డర్ వచ్చింది, వెళ్ళి తీసుకోపో అని ఫోన్ చేశారు. సో బయటికి వెళ్ళి ఆర్డర్ తీసుకుందాం. అర్హా ప్రెసెంట్ నా దగ్గర లేదు, పక్కన అమ్మమ్మకి ఇచ్చాను, మా పక్క పోర్షన్ వాళ్ళ దగ్గర. ఎందుకంటే అర్హా ఉంటే వీడియో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మా ఆయన నా కోసం ట్రైపాడ్ బుక్ చేశారు. ఎందుకంటే వీడియోస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకనే నేను ఫస్ట్ అడిగాను, ట్రైపాడ్ బుక్ చేసుకుంటాను, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మా హస్బెండ్ అన్నారు, తిప్పి కొడితే 100 మంది ఫాలోవర్స్ కూడా లేరు నీకు. నీ టాలెంట్ ఏంటో ఇంకా చూపించలేదు కానీ నీకు అప్పుడే నీకు ఖర్చు పెట్టాలా నేను? అంత అవసరమా? మనీ ఎందుకు ఖర్చు పెట్టాలి నీకోసం నేను? ఎందుకు ఇదన్నీ వేస్ట్గా ఖర్చు చేస్తావు? ఇలాంటి మాటలు ఏమనలేదు. ఏమన్నారు అంటే, ఓకే అమ్మా తీసుకో, నీకు యూజ్ అయిద్దంటే నేను ఎంకరేజ్ చేస్తాను అని. నీకు ఉపయోగపడిద్దంటే తీసుకో, నేను ఎంకరేజ్ చేస్తాను, అందరిలాగా డిస్కరేజ్ చేయను నేను. నీకు కావాలి, నీకు ఏదైనా సరే ఉపయోగం అంటేనే తీసుకుంటావు కదా, నీకు అది ఎంత యూస్ఫుల్ అయ్యి ఉంటే నువ్వు అడుగుతావు, సో నువ్వు తీసుకో అని చెప్పగానే నాకు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. కానీ తీసుకో అన్నారు కానీ ఎప్పుడు బుక్ చేస్తారు, ఎప్పుడు వస్తుంది అని నాకేం తెలీదు. సో సడన్గా ఈరోజు నాకు జస్ట్ ఇందాకే కాల్ వచ్చింది, మీకు మీషో నుంచి ఆర్డర్ బుక్ అయింది, డెలివరీ అయింది, మీ ఇంటి దగ్గరే ఉన్నాం, బయటికి రండి అనగానే నేను ఇంకా అసలు హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓ మొన్న మా హస్బెండ్ అడిగారు కదా, ఏమైనా బుక్ చేశారా, లేకపోతే ఇంకేమైనా బుక్ చేశారా, ఇలాంటి డౌట్లు నా మైండ్లోకి వచ్చినాయి. మా హస్బెండ్ కాల్ చేశారు, కాల్ చేసి నీకు నేను అది బుక్ చేశాను, నాకు మెసేజ్ వచ్చింది, నీ నెంబర్ చెప్పాను, నీకు కాల్ చేశారా, ఈరోజు వస్తుందంట అంటే ఇప్పుడే అండి కాల్ చేశారని చెప్పగానే ఇంకా మా హస్బెండ్ ఫోన్పేలో మనీ కొట్టేశారు. ఇంకా నేను వెళ్ళి నా ట్రైపాడ్ తెచ్చేసుకున్నా. కమాన్ ఓపెన్ చేసి చూద్దాం. ఎంత హ్యాపీగా ఉందో. నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటాను ఎంత హ్యాపీగా ఉందో. ప్యాకింగ్ బాగుంది, నీట్గా చేశారు. బోల్ట్ సో నేను అడిగింది కొనిపించినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి మా హస్బెండ్కి. అండ్ ట్రైపాడ్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది. నేను మొబైల్ పెట్టి షూట్ చేద్దామంటే అక్కడ ప్లేస్ ఎత్తుక్కొని అక్కడక్కడ ఇరికిచ్చి దాని వెనకాల గిన్నెలు పెట్టి డబ్బాలు పెట్టి దాన్ని నుంచోబెట్టి ఇలా చేయాల్సి వస్తుంది. సో ట్రైపాడ్ నాకు బాగా యూజ్ అవుతుంది.
ఇంకా స్టాండ్ అయితే ఫిక్స్ చేద్దాము. మనకి చూపించడం మాత్రం 5.7 feet అని మెన్షన్ చేశారు. సో అంత హైట్ వస్తుందో లేదో టెస్ట్ చేద్దాం ముందే. ఎందుకంటే మళ్ళీ బాగోకపోతే వెంటనే 1 weekలో రిటర్న్ పాలసీ ఉంది కదా, వితిన్ 1 weekలో మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే అది బోల్ట్ ఫిక్స్ చేస్తున్నాను. అది మొబైల్ స్టాండ్. మొబైల్ పెట్టి అటు ఇటు అది 360 degrees రొటేట్ అవుతుంది. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. సెల్ఫ్గా వీడియోస్ చేసుకునే వాళ్ళకి ఇదొకటి బెస్ట్ చాయిస్ ఈ స్టాండ్ అనేది. ఇది 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి సెల్ఫీ స్టిక్, ఇంకోటి స్టాండ్. ఈ స్టాండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 312 రూపీస్ పడింది. అండ్ ఇది ఆర్డర్ పెట్టింది మా హస్బెండ్ మీషోలో ఇంత మంచి ప్రోడక్ట్, క్వాలిటీ ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మొబైల్ పెట్టుకోవడానికి స్టాండ్ అయితే ఉంది కానీ అది ముందుకి వెనక్కి ఎలా ఉండిద్దో నాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదు. ఆ స్లోప్గా ఉంది కదా, ఇంకా దాని ముందుకి వెనక్కి అనేసరికి ఓకే ఇలా అనాలని అర్థమైపోయింది. సో ఇక్కడైతే మొబైల్ పెట్టుకోవడానికి అక్కడ మొబైల్ పెట్టిన తర్వాత మొబైల్ జారిద్దనే టెన్షనే ఉండదు. ఎందుకంటే అది అసలు గ్రిప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది మొబైల్ పెట్టిన తర్వాత. ఇది కంప్లీట్ స్టాండ్ అయితే ఇది సూపర్గా ఉంది. అండ్ క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్గా ఉంది. ఇది సెల్ఫ్గా వీడియోస్ చేసుకునే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సూపర్గా వీడియోస్ తీసుకోవచ్చు. ఇంకొకటి దీంట్లో స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి స్టార్టింగ్లో కెమెరా సింబల్తో ఒక చిప్ లాగిస్తారు స్టిక్ దగ్గర స్టార్టింగ్లో. సో అదేంటంటే మనకి ఒక దగ్గర కూర్చొని వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు స్టాండ్ దగ్గరికి వెళ్ళి మొబైల్లో వీడియో ఆఫ్ ఆన్ చేయకుండా మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ నుంచి ఆ చిప్ చేతిలో పెట్టుకొని మన మొబైల్లో బ్లూటూత్కి పేర్ చేసుకొని ఇది కనుక బటన్ ప్రెస్ చేస్తే మనకు ఆన్ ఆఫ్ వీడియో రికార్డ్ అయితే వీడియో రికార్డ్ ఆగిపోద్ది. ఇంకోటి దీంట్లో ఫొటోస్ కూడా దిగొచ్చు. మనం వేరే వాళ్ళని ఫొటోస్ తీయండి అని అనకుండా స్టాండ్ పెట్టి మనమే ఫొటోస్ దిగొచ్చు. ఇప్పుడు నేను వీడియో నా స్టాండ్ మీద పెట్టి రికార్డ్ చేస్తున్నాను. సో ఇది చాలా వర్త్, కొనొచ్చు. బాగానే ఉంది ఐటము, స్టాండర్డ్గానే ఉంది. మరీ పల్చగా లేదు, అలా అని విరిగిపోయేటట్టు లేదు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో నెక్స్ట్ నుంచి నేను వీడియోస్ ఈ స్టాండ్లోనే రీడ్ చేస్తాను. థ్యాంక్స్ టు మై హస్బెండ్. థ్యాంక్ యూ ఇంకి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. బాయ్.